మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. ట్రాఫిక్ జామ్ కూడా కాలుష్యానికి కారకమే. గంటల కొద్దీ నిలిచిపోయే వాహనాల నుంచి వెలువడే పొగ సైతం ప్రపంచ మానవాళికి ముప్పేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరి ట్రాఫిక్ సమయంలో కాలుష్య కూరలకు బలి కాకుండా ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు పెద్దగా చేయాల్సిన పని లేదు. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు మీ వాహనాన్ని 10 నిమిషాలు ఆపేస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కాలుష్య ఉద్గారాలను కొంతమేర తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే నగరంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా ప్రతినిధి వివరిస్తారు. నగరంలో రోజుకు పెరుగుతున్నటువంటి వాహనాల వల్ల ట్రాఫిక్తో పాటు తీవ్రంగా కాలుష్య ఉద్గారాలు కూడా వెలువడుతున్నాయి. అయితే నగర వ్యాప్తంగా రోజు 1500 నుంచి 2000 నూతన వాహనాలు రోడ్డెక్కుతుండడంతో తీవ్రంగా నడితే కాలుష్య కారకాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే 90 లక్షల వాహనాలు కూడా హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్నట్లుగా కూడా ఇటీవల ఆర్టీఏ నివేదికలు కూడా తెలియజేశాయి. అయితే ఈ సిగ్నల్ వద్ద ఏదైతే ఉందో అది 10 సెకన్ల నియమం పాటించడం ద్వారా కొంతవరకు ఈ ట్రాఫిక్తో పాటు అట్లాగే కాలుష్య ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే అవకాశం ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే అవుటర్ పరిధిలో 4097 కిలోల ఉద్గారాలు, అట్లాగే నగర పరిధిలో చూస్తే 3035 కిలోల ఉద్గారాలు వెలువడుతున్నట్లు, అంటే కేవలం ఒక రోజుకు ఇంత స్థాయిలో వెలువడుతున్నట్టుగా కూడా నివేదికలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద ఉన్నాము. సిగ్నల్ వద్ద చూస్తే కనుక 10 సెకన్ల నియమం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తే వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించవచ్చు అని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల విడుదలైనటువంటి సోర్స్ ఆఫ్ అపార్షన్మెంట్ స్టడీ ఎమిషన్ ఇన్వెంటరీ అండ్ క్యారియింగ్ కెపాసిటీ ఫర్ హైదరాబాద్ సిటీ అధ్యయనం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని విషయాలు వెలుగు చూశాయి. ఈ 10 సెకన్ల నియమం పాటిస్తే ట్రాఫిక్ కూడలలో ఎక్కడైతే ఈ సిగ్నల్ ఉంటాయో అక్కడ 10 నుంచి 15 సెకన్ల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వాహనం యొక్క ఇంజిన్ ఆఫ్ చేయాలి. మల్టీ డ్రైవ్ మోడ్స్ ఉన్న కార్లలో ఎకో మోడ్ను ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుందని చెప్పి కూడా అందులో నిపుణులు పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆధునిక బైక్లు కార్లలో ఉండే ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ఆన్లో ఉంచాలని, వాహనం ఆగగానే ఇది స్వయంగా ఆగిపోయే విధంగా కూడా ఈ ఫెసిలిటీ ఉందని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. అయితే నగరంలోని సాధారణ ప్రాంతాలతో పోల్చితే ఒక్కో సిగ్నల్ వద్ద దాదాపుగా 25% పైగా అధికంగా కాలుష్యం వెలువడుతుందని చెప్పి ఇందులో పేర్కొన్నారు. ఇలా రోజుకు దాదాపుగా 1500 టన్నుల ఉద్గారాలు పోగవుతున్నట్లుగా కూడా ఇందులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనవసరంగా ఇంజిన్ ఆన్లో ఉంచితే కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోకార్బన్లు అట్లాగే సీసం గాలిలో కలుస్తున్నాయని, ఈ గాలి పీల్చడం ద్వారా అటు క్యాన్సర్, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 1400 జంక్షన్లు ఉంటే అందులో 30 సెకండ్ల కంటే మించి వేచి చూడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన కూడలలో ఒక్కొక్క చోట 2 నుంచి 3 నిమిషాల పాటు అంటే మొత్తం 4 వైపులు సిగ్నల్కి ఉండే 4 వైపులా దాదాపుగా 300 వాహనాలు నిలుస్తుండడంతో ఒక్కో వాహనం నుంచి 40 ppm చొప్పున కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతున్నట్లుగా కూడా నివేదికలు తెలియజేస్తున్నాయి. అట్లాగే వాహన రకాన్ని అంటే ఒక్కొక్క వాహనాలు ఒక్కొక్క రకంగా చూస్తే కనుక ద్విచక్ర వాహనంలో 1 నిమిషం పాటు ఇంజిన్ ఆన్లో ఉంటే 2.3 మిల్లీలీటర్ల ఇంధనం వృధా అవుతుందని, దాంతోపాటు 6 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని, అట్లాగే కారుకు సంబంధించి చూస్తే 1 నిమిషం ఉంటే 10 మిల్లీలీటర్ల ఇంధనం వృధా అవడంతో పాటు 17 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్పి కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. అట్లాగే వాహనాలు రోజు వెలువడుతున్న కాలుష్యాన్ని కనుక ఎంత శాతం వెలువడుతుందని చూస్తే ద్విచక్ర వాహనాల వల్ల నగరంలో 34% కాలుష్యం, అట్లాగే బస్సులు, ట్రక్కుల వల్ల 47% కాలుష్యము నమోదవుతున్నట్లుగా కూడా ఇందులో తెలుస్తుంది మనకు. మోస్ట్లీ మనము సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు 120 సెకండ్స్ 60 సెకండ్స్ అట్లా సిగ్నల్స్ పడినప్పుడు మోస్ట్లీ బండి ఆఫ్ చేస్తుందండి. ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ అనేది కొంచెం మనకు తగ్గుతుంది. దానివల్ల మనకు చాలా మందికి అవేర్నెస్ కూడా ఇవ్వాలి మనం దీని విషయంలో. ఒక సెకండ్ 60 సెకండ్స్ 120 సెకండ్స్ ఆగినప్పుడు కొంచెం బండి ఆఫ్ చేయండి. మీకు ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుంది, ప్లస్ పొల్యూషన్ కూడా చాలా తగ్గుతుంది. మొత్తంగా చూస్తే కనుక ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 10 నుంచి 15 సెకండ్ల కంటే ఎక్కువగా ఉన్న సమయంలో ఇంజన్ ఆఫ్ చేయడం వల్ల కాలుష్య ఉద్గారాలని తగ్గించవచ్చని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో శివరామ్ కృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.